మనకి మనసు ఎప్పుడు ఇది ఒక యంత్రాంగం అంటూ ఏదో ఏదో ఒకటి ఇది ఇది అంటే అనేక ఆలోచనల సమూహంతో కూడి ఉంటుంది మనసు. కాబట్టి ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏదో కోరికతోనూ ఏదో కావాలని ఏదో అది అది ఆ మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది ఉంటే గతంలో ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఉంటుంది. కానీ వర్తమాన క్షణంలో ఉండటం చాలా కష్టమైన విషయం. మనం ఎప్పుడో ఎంతో సాధన చేస్తూ చేస్తూ ఉంటే కానీ వర్తమాన క్షణంలో మనం ఉండటానికి ఉండే అంత స్థాయిలో ఉండదు. సో కాబట్టి సహజంగా మనసు ఎప్పుడు కూడా గతంగానే భవిష్యత్తులోనే ఉండటానికి ఎప్పుడు ఉంటూ ఉంటది. కానీ సత్యం మాత్రం ఎప్పుడు వర్తమాన క్షణంలోనే ఉంటుంది. సత్యం మాత్రం ఎప్పుడు వర్తమాన క్షణంలోనే ఉంటుంది. మనసు మాత్రం ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులో తిరుగుతూ ఉంటుంది. ఇది మనం గమనించుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే వర్తమాన క్షణంలో ఉండడానికి చాలా కష్టమైన విషయం అని తెలుస్తూ ఉంటుంది మనకి. సరే, ఎప్పుడైతే మనకి అంటే ఈ సత్యం అనేది ఈ మనసు అనేది రెండు ఒక చోట కలుసుకోవడం అని చాలా కష్టమైన విషయం. సో ఎట్లయితే ఇప్పుడు మన సాధన చేసేదే అందుకు, రెండిటి మన మనసుని శూన్యం చేసి ఆ సత్యంతో కలవడానికి చేసే ప్రయత్నమే మన సాధన కూడాను. సరే, ఏ క్షణంలో అయితే మనం అన్వేషణ అంటే ఆ క్షణాన్ని ఉపక్రమిస్తామో ఆ క్షణంలోనే వర్తమానానికి దూరమే మీరు ఉంటారు అంటున్నారు. అంటే ఏంటంటే ఎప్పుడూ వర్తమానంలో మనం మనం ఉండవలసింది ఎప్పుడు వర్తమానంలోనే. సత్యం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. కానీ మన అన్వేషణ ఏముంది, వర్తమానంలో ఉండకుండా అటు భవిష్యత్తుకు అటు లేకపోతే గతానికి వెళుతూ ఉంటాం. కాబట్టి మనం ఆ వాస్తవ స్థితిలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించకుండా మనం ఎక్కువ అన్వేషణ అని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెతుక్కునే స్థితి నుండి వెతుక్కోని స్థితిలోకి వెళ్ళడం. అంటే వెతుక్కునే స్థితి అంటే ఏంటి, ఆ సత్యం ఏంటి, సత్యం ఎక్కడ, సత్యాన్ని దర్శించాలి, సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్వేషి అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఈ అన్వేషణ అంటే వెతుక్కోవడం. అలా అన్వేషణ వెతుక్కోకుండా ఉండే స్థితి నుంచి ఎలా మనం ఉండాలి, మన మనసుని ఎలా వెనక్కి మళ్ళించాలి అన్నది ఇక్కడ పాయింట్. ఇది చెప్పబోతున్నారు ఇప్పుడు. సరే, మనసు సహజంగా ప్రాపంచిక వ్యవహారాల కోసం, ప్రాపంచిక పదార్థాల కోసం పరుగు తీస్తూ ఉంటది ఎప్పుడు. అంటే బయటకి ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, అది చూడాలి, ఇది చూడాలి. మనసు అంతా కూడా బాహ్య ఇంద్రియాలన్నీ కూడా బయటే తిరుగుతూ ఉంటాయి కదా. ఇంద్రియాలతో పాటు మనసు కూడా బయటే తిరుగుతూ ఉంటది. కాబట్టి ఇక్కడ సత్యాన్వేషణ ఉపక్రమించిందంటే ఆ ప్రయత్నమే ఉంటుంది అర్థం లేకుండా. ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడు ఉంది నీలోనే. అది వర్తమాన క్షణంలోనే ఎప్పుడు ఉంటూనే ఉంటది. కానీ మనము తెలుసుకోకుండా దాని గురించి మన ప్రయత్నం చేస్తూ ఉంటాం. సత్యాన్ని అన్వేషించాలి అని చెప్పేసి. వాస్తవ స్థితిని మనం గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే మనసు బాహ్య పదార్థముల వైపు, బాహ్య విషయముల వైపు మళ్ళిస్తుంది. కాబట్టి మన వాస్తవ స్థితిలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. అది చెప్తున్నారు. అయితే ఇక్కడ కాబట్టి వర్తమాన క్షణంలో ఉండడం ఎలా, మనం ఆ వర్తమాన క్షణంలో ఉండడం ఎలా, శ్వాసక్రియను అలా ఎలా ఉంటే బాగుంటుంది, ఏ శ్వాస ఎలా దేని ఆ క్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు. సో మనం శ్వాస గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాలు చేద్దాం. కొన్ని కోణాల్లో చెప్పారు పరమేశ్వరుడు. అదేంటంటే జన్మించిన తొలి క్షణం నుంచి మరణించబోయే వరకు, జన్మించిన తొలి క్షణం నుండి మరణించబోయే చివరి క్షణం వరకు నిరంతరంగా మనం శ్వాసిస్తూనే ఉంటాం. ఇది జరుగుతూనండి. పుట్టిన దగ్గర నుంచి ఆఖరి శ్వాస విడుదలయ్యేంత వరకు మనం శ్వాసిస్తూనే ఉంటాం. ఈ రెండు బిందువుల మధ్య అన్ని విషయాలు అయిపోతూ ఉంటాయి మనకి. పుట్టడం, మరణించడం అంటే జననం అండ్ మరణం మధ్య ఈ రెండు బిందువుల మధ్య మన జీవితం అంతా ఉంటుంది. 60 ఏళ్ళు ఉంటామా, 70 ఏళ్ళు ఉంటాం, 100 ఏళ్ళు ఉంటాం అన్నది ఈ రెండు బిందువుల మధ్య మన జీవితం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు బిందువుల మధ్య అన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. ఆ సర్వస్వంలో పరివర్తన సంభవిస్తూ ఉంటుంది. అంటే ఈ రెండు బిందువుల మధ్య ఉన్న జీవితంలో ఎన్నో పరివర్తనలు, ఎన్నో మనం మార్పులు చెందుతూ ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు. పుట్టినవాడు పెద్దవాడు అవ్వపాడు, పెద్దాడిన తర్వాత యవనంలోకి రాకుండా పోడు, యవనమైన తర్వాత వార్ధక్యంలోకి రాకుండా పోడు. ఇవన్నీ సహజంగా శరీరానికి మనకు తెలియకుండానే మనకు అన్ని మార్పులు అనేది జరుగుతూనే ఉంటాయి. ఏది సమానంగా ఉన్నట్టు ఉండదు. కాబట్టి చావు పుట్టుకల మధ్య నిరంతరం స్థిరతతో ఉండేది ఒకటి. జననం మరణంలో మధ్య ఉండేది స్థిరత్వంగా ఉండేది ఏంటంటే ఒక శ్వాస మాత్రమే. అనేక మార్పులు జరుగుతాయి. పుట్టిన దగ్గర నుంచి మనం ఎండయ్యే వరకు, ఆఖరి శ్వాస విడుదలయ్యేంత వరకు మనలో మన శారీరక మార్పులు ఉండొచ్చు, మానసిక మార్పులు ఉండొచ్చు, ఆధ్యాత్మిక మార్పులు ఉండొచ్చు. కానీ మారంది ఒకటే ఉంది, అదే స్థిరత్వం కలిగి ఉండదు శ్వాస అని చెప్తున్నారు. అయితే అందుకని అంటారు
ఒక పసివాడు యువకుడు అవుతాడు, యువకుడు వృద్ధుడవుతాడు, వృద్ధుడు శరీరం పెరుగుతున్న కొద్ది వికారంగా మారుతూ ఉంటుంది. కానీ ఏ మార్పులు జరుగుతున్నా కేవలం జననం మరణం అనే 2 బిందువుల మధ్య జరుగుతుంది. కాబట్టి ఈ 2 బిందువుల మధ్య మనిషి శ్వాసిస్తూనే ఉంటాడు. సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, యవ్వనంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, అంటే విజయాలతో గెలుస్తున్నా, లేదంటే వైఫల్యాలు పొందినా, ఎలా ఉన్నా మీరు అవన్నీ అసంగతాలే. ఒకటి మాత్రమే ఉంటుంది. ఏంటిది? ఉద్భవించిన క్షణం నుండి ఉడిగిపోయే క్షణం దాకా మీరు ఉండాలి విధిగా. ఎలా? శ్వాసిస్తూనే ఉండాలి అంటున్నారు. అంటే జీవన్మృత్యు క్షణాలు బిందువుల మధ్య ఈ 2 బిందువుల మధ్య ఉంది. జీవితము మృత్యువు అనేది ఈ 2 బిందువుల మధ్య మొత్తం మన సమస్త జీవితము ఉంది. అదే చెప్తున్నారు. ఉద్భవించిన క్షణం నుండి ఉడిగిపోయే వరకు, అంటే చనిపోయే వరకు కూడా ఈ 2 బిందువుల మధ్య మనం శ్వాసిస్తూ ఉంటాం, శ్వాసిస్తూనే ఉంటాం, మార్పులు జరుగుతూనే ఉంటాయి, అవి చూస్తూనే ఉంటాం. శ్వాస జరుగుతూనే ఉంటుంది నిరంతర ప్రవాహంగా. మధ్యలో ఏ విరామాలు ఉండటానికి అవకాశాలే ఉండవు. ఒక క్షణం నేను విస్మరిస్తాను అంటే ఏమవుతామండి? మనం ఉండం. కాబట్టి అందువల్లే శ్వాసక్రియ మీ అదుపులో ఉండదు. అంటే మన అదుపులో ఉండదు. ఎలా ఉంటుంది? అది మీ కర్తవ్యంగా ఒకవేళ మనమే చేస్తున్నాము శ్వాస అంటే అది చాలా కష్టమైపోయి ఉండదు. ఎవరో ఒక్క క్షణం శ్వాసించే పనిని మర్చిపోవచ్చు. ఆ తర్వాత చేసేందుకు ఏమీ ఉండదు ఇక. కాబట్టి నిజం చెప్పాలంటే మనమేమీ చేయటంలా. నేను శ్వాసించాలి, అది నా కర్తవ్యం అనుకుంటామా? అది మన కర్తవ్యం కాదు. భూమి మీద పడిన మరుక్షణం నుంచి భూమిని వదిలే క్షణం వరకు కూడా దానంతటి అదే శ్వాసిస్తుంది, కానీ మనం ఏమీ చేయటం లేదు. మనది బాధ్యత కాదు, మనది కర్తవ్యం కాదు అని చెప్తున్నారు పరమేశ్వరుడు. సో కాబట్టి నిజంగా చెప్పాలంటే మనం శ్వాసించడం లేదు. అసలు శ్వాసించేందుకు మీరు ఉండక్కర్లేదు. మనం ఉండక్కర్లా. నిద్రపోతూ ఉంటాం, అది శ్వాసక్రియ జరుగుతూనే ఉంటది. అయినా మనం స్పృహతో ఉండం. నిద్రపోయినప్పుడు శ్వాస ఆగుతుందా? మనం నిద్రపోయాం కదని కాసేపు శ్వాస కూడా నిద్రపోతుందా? ఉండదు. దానిపైన చేసుకుంటూనే ఉంటుంది. ఆ శ్వాసక్రియ సాగుతూనే ఉంటుంది. అలాగే మీరు ఇంద్రియాలని స్తంభించి కోమా స్థితిలో ఉన్నా కూడా, ఒక్కొక్కళ్ళు కోమా స్థితిలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు. కానీ ఆ కోమా స్థితిలో ఉన్న ఇంద్రియాలని స్తంభించి ఉండవచ్చు కాక, కానీ శ్వాస మాత్రం నిరంతరం జరుగుతుంది ఆ కోమా స్థితిలో కూడా. అంటే అక్కడ ఏమర్థం అవుతుంది? మన ప్రమేయము లేదు శ్వాసించడానికి. అది సహజ సిద్ధంగా జరుగుతుంది. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు, ఉడికిపోయే క్షణం వరకు సహజంగా జరుగుతుంది. అది మనం చేయటం లేదు, అది చేయబడుతుంది దాని సహజత్వంతో అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని మీ వ్యక్తిత్వ పని నిర్మాణంలో ప్రాధాన్యత వహించే, అంటే మన యొక్క నిత్య జీవన విధానంలో ప్రాధాన్యత వహించే శరీర వ్యవహార యంత్రాంగంలో శ్వాసక్రియ కూడా ఒకటి. మన నిత్య జీవనంలో అన్ని పనులు ఎలా చేసుకుంటున్నామో అదే విధంగా శ్వాసక్రియ కూడా ఒక భాగం. అది ఒకటి అయిపోయింది. కాబట్టి అది ఉంటేనే, అది మొదటి విషయం అనమాట. శ్వాస ఉంటేనే మనం ఏదైనా ఈ వ్యక్తిత్వం అంతా సాగుతుంది, జీవితం అంతా సాగుతుంది. ఈ శ్వాస లేకపోతే అది కూడా ఉండదు కదా. కాబట్టి అది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? శ్వాస ఉండబట్టే మనం ఉంటున్నాం అని చెప్తున్నారు. జీవించడానికి మౌలికంగా అది ఆవశ్యకమే ఉంటుంది. జీవించి ఉన్నామంటే శ్వాస ఉంటేనే కదా జీవించి ఉండేది, లేకపోతే ఉండం కదా. అంటే మనం మంగళకరంగా, శివకరంగా, శుభకరంగా మనం ఉంటున్నామంటే మనలో శ్వాస ఉండబట్టే ఉంటున్నాము. ఒక్క క్షణం శ్వాస మరిచిందా, శ్వాస ఆగిందా అంటే మనం శవాకారమే అన్న విషయం తెలుసు కదా మనకి. సో ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. సో అందుకని మనం భూమి మీద జీవించి ఉండటానికి మౌలికమైన, అత్యావశ్యకమైన, అత్యంత అవసరమైనది ఏంటంటే శ్వాసే.